ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి మీ జెపి. ఓకే. సో మరొక ఇంపార్టెంట్ టాపిక్, బంధాలు, రక్త సంబంధాలు తెగిపోతున్నాయి, బాధ్యతలు మర్చిపోతున్నాం. బంధాలు తెగిపోతున్నాయి, బాధ్యతలు మర్చిపోతున్నాం. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, బంధాలు తెగిపోతున్నాయి, బాధ్యతలు మర్చిపోతున్నాం. ఒక ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య బంధం తెగిపోతుంది, ఒక ఫ్యామిలీలో అక్క తమ్ముల మధ్య బంధం తెగిపోతుంది, ఒక ఫ్యామిలీలో అక్క చెల్లెమ్మల మధ్య బంధం తెగిపోతుంది, ఒక ఫ్యామిలీలో తల్లిదండ్రుల మధ్య బంధం తెగిపోతుంది, ఒక ఫ్యామిలీలో భార్య భర్తల మధ్య బంధం తెగిపోతుంది, ఒక ఫ్యామిలీలో ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు, కానీ వాళ్ళు రక్త సంబంధికులు, వాళ్ళు బంధువులు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఒక ఫ్యామిలీలో ఇటువంటి రచ్చ కామన్గా ఉంది. ప్రతి ఇంటికొక రామాయణం, ఇంటికొక పురాణం. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, బంధాలు తెగిపోతున్నాయి, బాధ్యతలు మర్చిపోతున్నాం. నిజంగా కుటుంబ వ్యవస్థ అనేది చాలా ముఖ్యం అన్నమాట. కానీ ఆ కుటుంబ వ్యవస్థలో ఒకళ్ళంటే ఒకళ్ళకు గొడవ పడదు. ఇతను ఒక స్థలం కొనుక్కుంటే అదే ఇంట్లో ఉంటే ఆ పక్క స్థలం వాళ్ళ బ్రదర్ది అయితే ఖచ్చితంగా గొడవ. వాళ్ళ ఇంట్లో కాకి వీళ్ళింట్లోకి రావటానికి లేదు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడో లేరు శత్రువులు, మన కుటుంబంలోనే, మన బంధువుల్లోనే ఉన్నారు. సో అన్న ఎదుగుతూ ఉంటే తమ్ముడు ఓర్వలేడు, తమ్ముడు ఎదుగుతూ ఉంటే అన్న ఓర్వలేడు. సో అక్క మంచి పొజిషన్లో ఉంటూ చెల్లి ఓర్వలేదు. వీళ్ళందరికన్నా చిన్నోడు ఒక మంచి పొజిషన్లో ఉంటే వీళ్ళందరూ ఓర్వలేరు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, బంధాలు తెగిపోయాయి, బంధువులు మారిపోయారు, రక్త సంబంధికులు రక్తాన్ని కళ్ళ చూస్తున్నారు. వీడు ఎప్పుడు చంపాలా, ఎప్పుడు నాశనం అవుతాడా, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందా, ఎప్పుడు వీడు నాశనం అవుతాడని నీ బంధువులే చూస్తూ ఉన్నారు. నీ రక్త సంబంధికులు, సొంత తల్లి కడుపున పుట్టిన బంధువులే చూస్తూ ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, అటువంటి సమాజంలో ఉన్నాం, అటువంటి సొసైటీలో ఉన్నాం, అటువంటి జనరేషన్లో ఉన్నాం. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అసూయ, ద్వేషం, పగ, కక్ష, కార్పణ్యం ఎప్పుడో వీడు నాశనం అవుతాడని ఎదురు చూస్తూ కళ్ళు చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంట్లో నుంచి గొడవ వస్తే చాలు, వాళ్ళ ఇంట్లో నుంచి సౌండ్ వస్తే చాలు, ఓకే గొడవ జరుగుతుంది, హ్యాపీ, నేను హ్యాపీ, లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, బంధాలు, నీ తల్లి కడుపులో పుట్టిన మీరందరూ ఒకటే, మీరందరూ వేరు కాదు. చిన్నవి వస్తాయి పోతాయి, కానీ ఒక కుటుంబం రక్త బంధం ఇది, పేగు తెంచుకొని పుట్టిన బంధం ఇది. ఎవడో వచ్చి నీ మీద ఫైట్ చేస్తే, ఎవడో వచ్చి నీ గొడవ వస్తే వచ్చేది వీళ్ళే. నీ వాళ్ళ మర్చిపోయావు, నీ కుటుంబాన్ని మర్చిపోయావు, నీ బంధువులు మర్చిపోయావు, నీ అన్నను మర్చిపోయావు, నీ తమ్ముడు మర్చిపోయి, నీ చెల్లి, అక్క, నీ తల్లిదండ్రులు మర్చిపోయి నాకు నేనే, నా కుటుంబం లేదు, ఎవ్వరు లేరని నీ ఇష్టం వచ్చినట్టు ఉంటారు. రేపొద్దున ఆపద వస్తే రావాల్సింది వాళ్ళే. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, బంధాలు చాలా ఇంపార్టెంట్, రక్త సంబంధం వెరీ ఇంపార్టెంట్. నీ కోసం ఏదైనా చేసేది వాళ్ళే. వాళ్ళ మీద కక్ష పెట్టుకోవాకు, వాళ్ళ మీద అసూయ పెట్టుకోవాకు, వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవాకు, వాళ్ళ మీద ఏదో అవ్వాలి, వాళ్ళకి ఏదో అవ్వాలి, జరగాలని అని అనుకోవాకు, నీకు మనశ్శాంతి ఉండదు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, బంధాలు తెగిపోతున్నాయి, బాధ్యతలు మర్చిపోతున్నారు. ఒకవేళ ఏదన్నా హాస్పిటల్లో ప్రాబ్లం ఉంటే నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదు, వాడు నా తమ్ముడైనా పర్వాలేదు, నాకు సంబంధం లేదు. బాధ్యత, అయ్యో నా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడని పరుగున వెళ్ళాల్సిన అన్న వెళ్ళడు, నాకు అవసరం లేదు బాయ్, సస్తే ఏంటి బతికితే ఏంటి, ఇలాగా ఉంది మైండ్ సెట్. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మన కుటుంబ వ్యవస్థని మనం కాపాడుకోవాలంటే ఒక్కసారి ఆలోచించండి. చిన్న విషయాలకి ఆవేశపడి అనాలోచితంగా కోపంతో ఏదో మాట్లాడి బంధాలను తెగ్గొట్టుకుంటున్నాం. ఆ బంధాల విలువ మీకు తెలియదు, రక్త సంబంధికుల విలువ మీకు తెలియదు.
ఏ రోజైతే నీకు ఆపద వస్తుందో అప్పుడు తెలుస్తుంది. ఏ రోజైతే నీకు ప్రాబ్లం వస్తుందో అప్పుడు తెలుస్తుంది. ఏ రోజైతే నీకు ఇబ్బంది అవుతుందో అప్పుడు తెలుస్తుంది. ఏ రోజైతే సమస్య వచ్చిందో అప్పుడు తెలుస్తుంది. ఏ రోజైతే ఆర్థికంగా నువ్వు కుంగిపోయి కృషించిపోయి ఇబ్బంది పాలు అప్పులు పాలైనప్పుడు అప్పుడు తెలుస్తుంది. నీ బంధువులే నేను ఆదుకునేది. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ కుటుంబ వ్యవస్థలో అందరి గురించి మాట్లాడుతా. దయచేసి నా తమ్ముడు కష్టంలో ఉంటే ఆదుకునే అన్నుండాలా, నా తమ్ముడు కష్టంలో ఉంటే ఆదుకునే అక్కుండాలా, నా తమ్ముడు కష్టంలో ఉంటే ఆదుకునే తల్లిదండ్రులు ఉండాలా, నా కొడుకు కష్టంలో ఉంటే ఆదుకునే పేరెంట్స్ ఉండాలా అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు అసూయలు పెంచుకోకుండా ఒకరికొకరు దూరం అయిపోయి ఎవరికి ఏం జరిగినా నాకేంటి అనే స్థితిలో నువ్వు ఉండొద్దు. బంధాలు తెగిపోతున్నాయి, బాధ్యతలు మర్చిపోతున్నారు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, మన కుటుంబ వ్యవస్థ చాలా అద్భుతమైనది. ఒకే కుటుంబంలో చిన్నప్పుడు అక్క కంచంలో నువ్వు తినలేదా, అన్న కంచంలో నువ్వు తినలేదా, అన్న నిన్ను ఎత్తుకొని తిరగలేదా, అన్న నీకు బట్టలేదా, అన్న నీకు అన్నీ చూడలేదా, నీకు అన్నీ చేయలేదా, మంచి చెట్లన్నీ చేయలేదా. ఒక తండ్రి కన్నా తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించే అన్నున్నాడు, ఎక్కువగా ప్రేమించే అక్క ఉంది. సో నీ అక్క నీ అన్న నేను చిన్నప్పుడు నీకు ఎలా చూసుకున్నారో, ఎలా అల్లారముద్దుగా చూసుకున్నారో అదంతా మర్చిపోయావా? అది ఈక్వల్ ఆపోజిట్ అవుతుంది. అన్నకైనా తమ్ముడికైనా అక్కకైనా చెల్లికైనా ఎవరికైనా అందరికీ వర్తిస్తుంది నేను మాట్లాడే మాటలు. దయచేసి కుటుంబ వ్యవస్థ, బంధాలు, రక్త సంబంధాలు తెగిపోతున్నాయి, బాధ్యతలు మర్చిపోతున్నాం. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, మన కుటుంబం ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో ఇంకొకడు మన కుటుంబం మీదకి, మన ఫ్యామిలీ మీదకి ఎవడు రాడు. నువ్వు కరెక్ట్గా ఉండు. ఉన్న ముగ్గురే ఎవరికో వాడు విడిపోతే, మీలో ఐక్యత లేకపోతే, మీలో సఖ్యత లేకపోతే, మీలో యూనిటీ లేకపోతే ఎవడైనా వచ్చి ఏదైనా చేస్తాడు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, కుటుంబ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉండాలి. నీ రక్త సంబంధులు ఎప్పటికైనా నీకు ముఖ్యం, నీ బంధువులు ఎప్పటికైనా నీకు ముఖ్యం. నీ కడుపును నీ పేగు తెంచుకొని, తల్లి పేగు తెంచుకొని పుట్టిన కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కడు నీకు ముఖ్యం. వారి మీద పగ పెంచుకోవద్దు, అసూయ పెంచుకోవద్దు. బంధాలు తెగిపోతున్నాయి, బాధ్యతలు మర్చిపోతున్నారు.